ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వచ్చినట్లు. తెలంగాణ విద్యా సంస్థను సరికొత్త విధానంలో ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఇక 3వ తరగతి వరకు అంగన్వాడీలోని ప్లే స్కూల్లో తరహా బోధన, ఇక 4 నుంచి సెమీ రెసిడెన్షియల్ విద్యార్థులకు రవాణా సదుపాయం విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారట. ఈ మేరకు వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఆదేశాలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులు సీఎం సూచించారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పైన విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం సమాలోచనలు అయితే చేయడం జరిగిందనమాట. అలాగే అంగన్వాడీలో ఒకే టీచరు, అలాగే చిన్నపిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యం ఉండేలాగా ప్లే స్కూల్ ఇవన్నీ కూడా ఉండేలాగా టీచర్లు, ఇక రెసిడెన్షియల్లో అయితే 3వ తరగతి వరకే అంగన్వాడీలో ప్లే స్కూల్, తర్వాత 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు అయితే చెప్పారట. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని కూడా సూచించారట. సో మొత్తం